హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూటమిగా ఫామ్ అయ్యి మళ్ళీ ఒక మంచి నెంబర్ అనేది తీసుకొచ్చారు. 164 అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఈవెన్ వాళ్ళు కూడా ఊహించలేదు అంతలా డ్రమాటిక్ చేంజ్ అని వస్తుందని, అంత నెంబర్ వస్తుందని వాళ్ళు కూడా ఊహించరుండు. సో వచ్చారు, బాగానే ఉంది. గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. ఏంటనేది ఆ క్వశ్చన్, వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలిసి ఉంటారా, వీడిపోతారా అని చాలామందికి డౌట్ వచ్చింది. ఈవెన్ 14 తర్వాత మనం చూసుకున్నా గానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు బీజేపీతో కలిసిన తర్వాత. వీళ్ళు ముగ్గురు ఎక్కడికక్కడ చీలికిపోయిన మన పరిస్థితి మనం చూస్తే, అందుకనే 19లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేది ఫామ్ అయిందని చాలామంది నమ్ముతున్నారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు కలిసారు, బాగానే ఉంది. చాలామంది అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి చాలామంది డౌట్‌ఫుల్‌గా ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పరిస్థితి ఏంటి? ఆయన ఎప్పుడు 3 రాజధానులకు స్టిక్ అయ్యి ఉన్నారు. దాని మీదే స్టిక్ ఆన్ అయి ఉంటాడు ఆయన. అది అందరికి తెలుసు. ఈవెన్ వీళ్ళొచ్చిన తర్వాత అక్కడ పెట్టుబడి పెట్టడానికైనా గానీ చాలా భయపడుతున్నారు. వీళ్ళు గట్టిగా హామీ ఇస్తుంది ఏంటంటే, లేదు మేము మొత్తం కలిసే ఉంటాము. మేము 10 ఇయర్స్ వరకు ఇలాగే కలిసి ఉంటాము అని చెప్పి వీళ్ళు గట్టిగా హామీ ఇవ్వడం జరుగుతుంది. సో ఏం జరుగుతుంది, వీళ్ళ మీద చాలామందికి పెట్టుబడి పెట్టడానికనే నమ్మకం ఉన్నా గానీ లేకపోయినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలా చూస్తున్నాం గదా! అండ్ నెక్స్ట్ ఇప్పుడేంటంటే వీళ్ళ ముగ్గురి మధ్య కొన్ని విభేదాలు వచ్చినియి అని మేము చాలామంది నమ్ముతున్నారు. అందరూ అదే చెప్పుకుంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికెళ్ళి వాళ్ళ కార్యకర్తలు ఈవెన్ టీడీపీ, బీజేపీ మీద పవన్ కళ్యాణ్ గారి దగ్గర కంప్లెయింట్ ఇవ్వడం గానీ, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏదైతే బీజేపీ, జనసేన గురించి ఈయన కంప్లెయింట్స్ ఇవ్వడం గానీ, చిన్న చిన్న కంప్లెయింట్స్ అనేది వెళ్తున్నాయి. ఓకే, కామన్. ఒక కుటుంబ సభ్యులో, ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు కంప్లెయింట్స్ అనేది కామన్. కానీ ఇప్పుడు తెర మీదకొస్తున్నాయి. ఎలాగో మీకు చెప్తాను. ఏదైతే వైజాగ్ డైరీ ఏదైతే చైర్మన్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు విపరీతమైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విపరీతమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఈవెన్ ఆయన మీద కేసులు పెట్టి ఆయన్ని సతాయించడం చేయాలని వీళ్ళందరూ ట్రై చేశారు. కాకపోతే ఆయన స్మార్ట్‌గా మళ్ళీ బీజేపీలో చేరడం గాని, పురంధేశ్వరి గారితో ఫోటో కూడా ఉంది. మనం కూడా చూస్తున్నాం. పురంధేశ్వరి గారితో కలవడం గాని, సో వీళ్ళిద్దరికి నచ్చలేదనమాట. సో ఆయన మీద ఇప్పుడు ఎటువంటి ఛార్జ్ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన బీజేపీలో కలిసిపోయాడు కాబట్టి. సో వీళ్ళందరూ ఎంతైతే కోపం ఉన్నారో మొత్తం దిగమింగుకొని సైలెంట్‌గా ఉన్నారు. సో వేరే ఈ టైప్ గనక మనం చూసుకున్నట్లయితే గంజి చిరంజీవి గారు కూడా ఇప్పుడు జనసేనలో కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో కూడా మనం చూసాం. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా కామెంట్స్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆకాశం ఎత్తడం జరిగింది. గవర్నమెంట్ మారింది, జనసేనలో కలిసిపోయారు. సో ఆయన మీద కూడా ఎటువంటి ఛార్జెస్ గానీ, ఎటువంటి కేసెస్ గానీ ఫైల్ చేయని పరిస్థితి మనం చూస్తాం. ముందు ఇంకోటి ఏంటంటే, ఆళ్ళ నాని గారు కూడా టీడీపీలో జాయిన్ అవ్వాలని ట్రై చేశారు, జనసేన గానీ, టీడీపీ గానీ. సో వీళ్ళే క్యాడరే వీళ్ళని ఆపింది. కానీ పెద్ద పెద్ద నాయకులు ఆపారు. నెక్స్ట్ వాసిరెడ్డి పద్మ గారు కానీ, మొన్న విజయవాడ ఎంపీ శివనాథ్ కేశినేని చిన్ని గారితో కలవడం జరిగింది టీడీపీలో జాయిన్ అవ్వడానికి. బయటకు మనం చూసినట్లయితే జగ్గపేట ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఉదయ్ భాను గారు, ఆయన కూడా జనసేనలో చేరాలని ఆయన కూడా చూస్తున్నారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో ఏదైతే ఈ పర్వం కొంతమందిని హోల్డ్ చేసింది, కొంతమందిని ఓన్ చేసుకుంది. అది ఎవరికి నచ్చట్లే. ఈవెన్ వైజాగ్ డైరీ ఏదైతే అక్రమాలు జరిగినాయో వీళ్ళిద్దరికి ఇష్టం లేదు. అటు గంజి చిరంజీవి గారు జనసేనలో రావడం టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు. సో ఇలాగ మనస్పర్ధాలు అనేది ఇంకా ఓవర్ అయిపోయినాయి అనమాట. దీన్ని కంట్రోల్ చేయని పరిస్థితి. ఈవెన్ చాలామంది ఏమంటున్నారంటే, దీనికి ఒక కమిటీ వేస్తేనే చాలా బెటర్. ఎందుకంటే ముగ్గురికి చిచ్చు లేకుండా, ముగ్గురికి మనస్పర్ధ లేకుండా బాగుంటుంది. ఎవరన్నా వ్యక్తి టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ చేరాలంటే ఒక కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకొని అప్పుడు పార్టీ ఓన్ చేసుకుంటే అదొక పద్ధతి. ఎవరి ఇష్టరాజ్యం వాళ్ళు అయిపోయింది. అందుకని కార్యకర్తల మనస్పర్ధాలు వస్తున్నాయి. ఈవెన్ బీజేపీ కనుక మనం చూసుకున్నట్లయితే, బీజేపీ కనుక టీడీపీ, జనసేన వీళ్ళతో కలవకపోతే వాళ్ళకు సింగిల్ సీట్ కూడా రాని పరిస్థితి ఉంది అని చాలామంది అంటారు. అది ఎంతో కొంత వాస్తవందే ఉండేది. అందుకని బీజేపీ కూడా, జనసేన కూడా, టీడీపీ కూడా ముగ్గురు ఎవరైనా జాయిన్ చేసుకోవాలనుకుంటే ముగ్గురు కూర్చొని ఒక కమిటీ వేసి ముగ్గురు అభిప్రాయాలు తీసుకొని జాయిన్ చేసుకుంటే మంచిదని చాలామంది అంటారు. లేకపోతే ఇలాంటి పర్వం కనుక కంటిన్యూ అయితే వీళ్ళ ముగ్గురికి మాత్రం ఖచ్చితంగా గొడవలు వస్తాయని చాలామంది అంటారు. ఈవెన్ గొడవలు కూడా బీభత్సం ఈవెన్ సపరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ 2019 ఏదైతే ముగ్గురు 3 సపరేట్గా పోటీ చేశారో అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడికి వచ్చిందని చాలామంది అంటున్నారు. ఒకసారి మనం వేచి చూద్దాం, వీళ్ళ ముగ్గురు కలిసే ఉంటారా లేకపోతే విడిపోతారా అనేది.
థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.